నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో వాలంటీర్లు కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ ఎన్నికల విధుల్లో కానీ ఎన్నికలకు సంబంధించిన ఏ కార్యక్రమం కూడా పాల్గొనకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కానీ చాలా నియోజకవర్గాల్లో వాలంటీర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు యథేచ్ఛగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి కొన్ని నియోజకవర్గాల్లో అయితే అభ్యర్థులు వాలంటీర్ల ద్వారా అనేక రాయితీలు ప్రజలను ఆకర్షించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి గత 2-3 రోజులుగా చూస్తే మరి ఏలూరు నియోజకవర్గంలో మరి వాలంటీర్లు మరి ఏలూరు వైఎస్ఆర్సీపీ చేస్తున్న అనేక కార్యక్రమాల్లో వాలంటీర్లు కూడా పాల్గొంటున్నారు. తాజాగా చూస్తే ఏలూరు ఏలూరు కార్పొరేషన్ పరిధిలో తంగిలముట్టు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సి క్లస్టర్ నందు గ్రామ వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న షేక్ సత్తార్ రాజకీయ పార్టీ పరంగా ఏలూరులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన రాజకీయ కార్యక్రమాల్లో షేక్ సత్తార్ గారు పాల్గొన్నారు. మరి అదేవిధంగా సిద్ధం బోర్డులు కూడా పెట్టుకుని మరి బహిరంగంగా తిరుగుతున్నారు. మరి దీనికి ప్రతిపక్ష పార్టీలు వెంటనే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశాయి. మరి వెంటనే ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించి జిల్లా యంత్రాంగం ద్వారా కొద్దిసేపటి క్రితమే షేక్ సత్తార్ని వాలంటీర్ విధుల నుంచి తొలగించారు. మరి ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతిరోజు ఎక్కడో చోట వాలంటీర్లు ఏదో మీటింగ్లో పాల్గొనడం, వారి ద్వారా ఓటర్లకి ప్రవేశపెట్టే విధంగా రాయితీలు కొన్ని ప్రకటించడం, వారి ద్వారా అందించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఎన్నికల నిబంధనల ప్రకారం వాలంటీర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కడ కూడా ఎలాంటి కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అయినా సరే మరి కొన్ని చోట్ల అత్యుత్సాహంతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి ప్రతిపక్ష పార్టీలు వెంటనే స్పందిస్తున్నాయి, ఎన్నికల అధికారులకి కంప్లైంట్ చేస్తున్నాయి. ఆధారాలు ఫోటోలతో సహా కంప్లైంట్ చేస్తున్న క్రమంలో మరి కొద్దిసేపటి క్రితం షేక్ సత్తార్ని వాలంటీర్ ఉద్యోగం నుండి తొలగించారు. మీరు అలాగే చాలామంది కూడా మరి ఈ రాజకీయ పరంగా కార్యక్రమాలు పాల్గొన్నారు. కాబట్టి అధికారులు ప్రకటించేది ఏంటంటే వాలంటీర్లు ఎవరు కూడా రాజకీయపరమైన జరిగే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పుడు కూడా కొంతమంది మరి కారణాలు ఏవైనా రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఎంతమంది ఏలూరులో ప్రస్తుతానికి ఇద్దరు వాలంటీర్లు తొలగించారు, మరి ఎంతమంది భవిష్యత్తులో తొలగించనున్నారో మరి ఇదే విధాన్ని మార్చుకోకుండా ఇదే విధాన్ని కంటిన్యూ చేస్తే చాలామంది వాలంటీర్లు తొలగించే అవకాశం లేకపోలేదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.